Daily. Taste the Daily. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రతిష్టాత్మక బాహుబలి రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. మరికాసేపట్లో తిరుపతి జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్లోని 2వ లాంచ్ ప్యాడ్ నుంచి LV-M3M5 అనే బాహుబలి రాకెట్ ను ప్రయోగించనుంది. దీని ద్వారా CMS-3 అనే ఉపగ్రహాన్ని నింగిలోకి పంపుతున్నారు శాస్త్రవేత్తలు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రతిష్టాత్మక బాహుబలి రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. మరికాసేపట్లో తిరుపతి జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్లోని 2వ లాంచ్ ప్యాడ్ నుంచి LV-M3M5 అనే బాహుబలి రాకెట్ ను ప్రయోగించనుంది. దీని ద్వారా CMS-3 అనే ఉపగ్రహాన్ని నింగిలోకి పంపుతున్నారు శాస్త్రవేత్తలు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రతిష్టాత్మక బాహుబలి రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. మరికాసేపట్లో తిరుపతి జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్లోని 2వ లాంచ్ ప్యాడ్ నుంచి LV-M3M5 అనే బాహుబలి రాకెట్ ను ప్రయోగించనుంది. దీని ద్వారా CMS-3 అనే ఉపగ్రహాన్ని నింగిలోకి పంపుతున్నారు శాస్త్రవేత్తలు. బాహుబలి ఉపగ్రహం ఎత్తు 43.5 మీటర్లు. ఇది 4000 కిలోల వరకు ఉన్న ఉపగ్రహాన్ని జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్ వరకు, 8 కిలోల వరకు ఉన్న ఉపగ్రహాన్ని లో ఎర్త్ ఆర్బిట్ వరకు మోసుకుపోగలదు. బాహుబలి ద్వారా అమలు చేసిన అతిపెద్ద మిషన్లలో ఇది 5వది కానుంది. ప్రతిష్టాత్మకమైన చంద్రయాన్-3 మిషన్ ఇందులో ఒకటి. నిజానికి బాగా బరువైన ఉపగ్రహాన్ని ఇస్రో గతంలోనూ కక్షలోకి చేర్చింది. అయితే వాటిని భారత భూభాగం నుంచి కాకుండా విదేశాల నుంచి చేపట్టింది. ఇస్రో 2018లో ఫ్రెంచ్ గయానా నుంచి 5854 కిలోల బరువు ఉన్న GSAT-11 ఉపగ్రహాన్ని కక్షలోకి చేర్చింది. కాగా CMS-3 అనేది బహుళ సమాచార ఉపగ్రహం. భారత డిజిటల్ బ్రాడ్కాస్ట్ వ్యవస్థల సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఉద్దేశించిన ఈ శాటిలైట్ ను భూమి మీద, సముద్రంలోనూ సేవలు అందించేలా సిద్ధం చేశారు. సమాచార సేవలను విస్తరిస్తూ విపత్తు నిర్వహణ వ్యవస్థలకు మద్దతుగా భారత భూభాగంతో పాటు సమీప సముద్ర ప్రాంతాల్లోని పరిస్థితిని కూడా ఇది విశ్లేషించగలదు.
ఇక బాహుబలి ఉపగ్రహం ఎత్తు 43.5 మీటర్లు. ఇది 4000 కిలోల వరకు ఉన్న ఉపగ్రహాన్ని జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్ వరకు, 8 కిలోల వరకు ఉన్న ఉపగ్రహాన్ని లో ఎర్త్ ఆర్బిట్ వరకు మోసుకుపోగలదు. బాహుబలి ద్వారా అమలు చేసిన అతిపెద్ద మిషన్లలో ఇది 5వది కానుంది. ప్రతిష్టాత్మకమైన చంద్రయాన్ 3 మిషన్ ఇందులో ఒకటి. నిజానికి బాగా బరువైన ఉపగ్రహాన్ని ఇస్రో గతంలోనూ కక్షలోకి చేర్చింది. అయితే వాటిని భారత భూభాగం నుంచి కాకుండా విదేశాల నుంచి చేపట్టింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ లైవ్ లో అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ. అంటే శ్రీహరి ఎక్కువగా బరువు గల దీని నుంచే తీసుకెళ్తారు. గతంలో అయితే మాత్రం చంద్రయాన్ 3కి సంబంధించినటువంటి రాకెట్ కూడా ఇదే వెహికల్ లో అయితే తీసుకెళ్లేటువంటి రాకెట్ ని ఈసారి దీన్ని అయితే ప్రయోగిస్తున్నారు. ఈ సిఎంఎస్ ఉపగ్రహం ఇది. దీనికి అయితే మాత్రం ఇస్రో దీనికి ప్రయోగించడానికి ముఖ్య కారణం ఏంటంటే కమ్యూనికేషన్ కి సంబంధించి, అంటే భారతదేశానికి అలాగే వేరే దేశాలకు సంబంధించినటువంటి సముద్ర తీరాల నుంచి వచ్చేటువంటి కమ్యూనికేషన్స్, అలాగే ఆర్బిట్ నుంచి వచ్చేటువంటి కమ్యూనికేషన్స్ తో పాటుగా ఎప్పటికప్పుడు వాతావరణానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క అప్డేట్ ని ఇది నిరక్షణంగా కూడా అందజేసే విధంగా దీని అయితే తయారు చేశారు. ఇది పూర్తిగా కూడా స్వదేశీకి సంబంధించినటువంటి, అంటే ఇంతకు ముందుగా వేరే దేశంతో కొలాబ్స్ అయ్యి మనం దీన్ని చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. కాకపోతే ఇది ఈసారి ఇప్పుడు చేసేటువంటి సిఎంఎస్ 03 వెహికల్స్ అయితే మాత్రం పూర్తి స్థాయిలో మన భారతదేశానికి సంబంధించినటువంటి ఉపగ్రహం ఇది. దీన్ని మొదటిసారిగా 4410 కిలోలుగా ఉండేటువంటి బరువు గల వెహికల్స్ అయితే మాత్రం ఇప్పుడు కక్షలోకి అయితే తీసుకెళ్ళడం చేయడుగా కూడా తెలుస్తుంది. దీంతో పాటుగా కక్షలోకి వెళ్ళిన తర్వాత ఇది పూర్తి స్థాయిగా కమ్యూనికేషన్స్ తో పాటుగా సముద్ర ఉపతారాల మీద ఉన్నటువంటి మొత్తం అన్ని అప్డేట్స్ అన్ని కూడా అందిస్తుంది. ఇది దాదాపుగా 1.5 నుంచి 2 సంవత్సరాల వరకు ఇక్కడైతే మాత్రం దీని నుంచి సంబంధించినటువంటి అప్డేట్స్ మొత్తం అంతా కూడా మనకు అందించేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎక్కువగా ఈ యొక్క సునామీకి సంబంధించి కానీ తుఫాన్కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు మనకి చేరవేయడానికి అయితే మాత్రం ఈ ఉపగ్రహం అయితే ఉపయోగపడుతుంది. ఎక్కువ అంటే ఇప్పుడు ఇది వరకు ప్రయోగించినటువంటి ఉపగ్రహాల్లో ఇది భారీగా ఉన్నటువంటి బరువు గల ఉపగ్రహం ఇది. ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించడం అనేది ఇస్రోకి స్వదేశీగా తీసుకున్నటువంటి పరికరాలతోనే దీన్ని తయారయ్యింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా చైర్మన్ మనకి ముందుగానే అయితే దీని గురించి అయితే మాత్రం తెలియజేశారు. పూర్తి స్థాయిగా ఈ రోజు నవంబర్ 2 సాయంత్రం 5:26 అయితే మాత్రం శ్రీహరికోట నుంచి అయితే దీన్ని ప్రయోగిస్తాను. ఇది సక్సెస్ అయిందంటే మాత్రం రానున్నటువంటి 2 సంవత్సరాలు, 1.5-2 సంవత్సరాల వరకు సముద్రంలో ఏర్పడినటువంటి అల్పపీడనాలు కానీ తుఫాను కానీ మనకి ముందుగానే అంచనా వేసి దాని యొక్క పరిస్థితి ఎలా ఉండబోతుంది అన్న దానిపైన అయితే మాత్రం క్లియర్ గా అయితే మనకైతే చేరవేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ యొక్క ఉపగ్రహంతో పాటుగా అలాగే కమ్యూనికేషన్ సంబంధించినటువంటి, అంటే నావిగేషన్ సంబంధించి ఇటు సముద్రంలో ప్రయాణించేటువంటి షిప్పులు కావచ్చు, అలాగే నేవీ ఆర్మీకి సంబంధించినటువంటి వాటికన్నిటికి కూడా ఈ యొక్క ఉపగ్రహం అయితే నిరీక్షణంగా కూడా ఇది చేరవేస్తుందనేసి అయితే మాత్రం తెలుపుతా ఉన్నారు. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ గా ఉండేటువంటి ఇస్రోకి అయితే మాత్రం ఇది ఒక మైల్ రైల్ గా కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే దాదాపుగా ఇప్పుడే కాదు, గతంలో చూసుకుంటే చంద్రయాన్ 3 కూడా భారీగా ఉన్నటువంటి వెహికల్ అది. అటువంటి బరువు గల ఉపగ్రహాలను అయితే మాత్రం తీసుకెళ్లడానికి LVM-03 అనే దాన్ని అయితే మాత్రం తీసుకెళ్తా ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో అదే వెహికల్ ను కూడా ఈ రోజు CSM-03 వెహికల్స్ అయితే మాత్రం తీసుకెళ్లడానికి ఇదే వెహికల్ అయితే ఉపయోగిస్తా ఉన్నారు. ఈ వెహికల్ ని గతంలో తీసుకునేటువంటి చంద్రయాన్ కూడా విజయవంతం అయితే సాధించింది. సో అదేవిధంగా ఈ CSM-03 వెహికల్స్ కూడా ఈ శ్రీహరికోట నుంచి ప్రయోగించి దీన్ని కూడా పూర్తి స్థాయిలో స్వదేశీగా ఉన్నటువంటి వెహికల్ ని కూడా విజయవంతం అవుతుంది అనేసి అయితే మాత్రం ధీమాతో అయితే ఉన్నారు. అలాగే ఇది అయిన తర్వాత పూర్తి స్థాయిలో దీని తర్వాత కూడా వేరొక దేశాలు కూడా మన మీద ఆధారపడేటువంటి అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తాయి. ఎందుకంటే మనం పూర్తి స్థాయిలో స్వదేశీగా ఉపయోగించేటువంటి ఒక CSM-03 వెహికల్స్ అయితే మాత్రం శ్రీహరికోట నుంచి అయితే ఇదివరకు వేరొక దేశంతో ఉండేటువంటి వాటిని ఇంత మనం కలుపుకొని పంపించాము. ఈసారి ఎలాంటి దేశంతో సంబంధం లేకుండా ఒక భారతదేశం మాత్రమే
దీన్ని తయారు చేసిన తర్వాత దీన్ని ప్రయోగించినట్టుగా తెలుస్తుంది. దీనికోసం పూర్తి స్థాయిగా అన్ని ఏర్పాట్లు అయితే చేశారనేసి చైర్మన్ అయితే చెప్పారు. ఇక దీనికి సంబంధించినటువంటి కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ అయింది. మరికొద్ది సేపట్లోనే ఇక్కడ నుంచి శ్రీహరి కోట నుంచి ఇది నింగిలోకి అయితే దూసుకెళ్తుంది. ఇది కూడా 6 నిమిషాల్లోనే, అంటే 6:26 ప్రారంభమైతే 6 నిమిషాల్లోనే కక్షలోకి వెళ్ళే విధంగా తీర్చిదిద్దారు. ఒకే ఒక 6 నిమిషాల్లో వెళ్ళిన తర్వాత 6 నిమిషాల్లోనే వెళ్ళిన తర్వాత అయితే మాత్రం ఇది కక్షలోకి వెళ్ళేసి అక్కడ ఉన్నటువంటి ఆర్బిట్ లోకి వెళ్ళిన తర్వాత పూర్తి స్థాయిగా ఇప్పటి నుంచే కూడా ఇది అక్కడి నుంచి వచ్చేటువంటి హెచ్డి పిక్స్ కానీ, అలాగే అక్కడ సముద్రానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా ముందుగానే అది అంచనా వేసి ఏ సముద్రంకి ఎటువంటి తుఫాన్ రాబోతుంది, ఎలాంటి అలజడి ఉండబోతుంది, అలాగే నావిగేషన్ కి సంబంధించినటువంటి అప్డేట్స్, వీటన్నిటినీ కూడా కమ్యూనికేషన్ నిరంతరంగా ఉండేటువంటి ప్రక్రియ దీంట్లో అమర్చినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇది ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం భారతదేశానికి చాలా కీలకంగా కూడా ఉపయోగపడుతుంది అనేసి అయితే మాత్రం ఇస్రో చైర్మన్ తెలిపినటువంటి పరిస్థితి అయితే మరి కొద్దిసేపట్లో ఎక్కడి నుంచి వెళ్ళబోతుంది. వెళ్ళిన తర్వాత అందరూ కూడా ఇక్కడ దీన్ని చూడడానికి భారీగా అయితే ఇక్కడికి తరలి వచ్చారు. ఇక్కడ విజిటర్స్ కి సంబంధించినటువంటి కాలేజీ కానీ, అలాగే స్కూల్స్ స్టూడెంట్స్, అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి అలాగే బహిరంగ ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఈ యొక్క ప్రయోగాన్ని అయితే మాత్రం చూడడానికి, వీక్షించడానికి అయితే మాత్రం భారీగా కూడా ఇక్కడ చేరుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకే కాకుండా ఇక్కడ నుంచి ప్రయోగించేటువంటి ఇది దీంతో పాటు ఈ యొక్క సంవత్సరానికి సంబంధించి ఇది భారీగా ఉండేటువంటి ప్రయోగం అయితే తెలుస్తా ఉంది. ఈ సంవత్సరంలో 4,410 కిలోలకి సంబంధించినటువంటి ఉపగ్రహం ఇదే మొదటిగా కూడా తెలుస్తుంది. గతంలో చూసుకుంటే చంద్రయాన్ మాత్రమే అంత బరువుల ఉపగ్రహం అయితే మాత్రం తీసుకెళ్ళింది. ఇప్పుడు అదే విధంగా కూడా 4,410 కిలోలు ఉన్నటువంటి ఉపగ్రహాన్ని అయితే మాత్రం LVM-03 అనే వెహికల్స్ ద్వారా దీన్ని కూడా ప్రయోగించినట్టుగా కూడా తెలుస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి మొత్తం అంతా కూడా వెళ్ళినటువంటి 6 నిమిషాల్లోనే మొత్తం డీటెయిల్స్ అన్నిటి కూడా ఇస్రోకి అయితే పంపనున్నట్టు తెలుస్తుంది. ఇస్రో నుంచి భారతదేశంలో ఉన్నటువంటి మనం ఉపయోగించేటువంటి సముద్ర తీరాలకు సంబంధించినటువంటి ప్రాంతాల వారికి, అలాగే సముద్రంలో ప్రయాణించేటువంటి షిప్స్ కానీ, అక్కడ ఉండేటువంటి నావిగేషన్స్, లోపల సముద్రం తీరంలో ఉండేటువంటి మత్స్యకారులకు కానీ, వీళ్ళకన్నిటికీ కూడా ఉపయోగకరంగా ఉండేటువంటి అంతా గుర్తు చేస్తారు. ఇక సడన్ గా వచ్చేటువంటి తుఫాన్లు కానీ, ఇక తుఫాన్లకు వచ్చేటువంటి ఎన్ని రోజులు ఉంటుంది, అది ఎంత తీవ్రత ఉంటుంది అన్నదాన్ని కూడా ముందుగానే గ్రహించి దాని అంతా కూడా అది అప్డేట్ చేసే విధంగా, కమ్యూనికేషన్ చేసే విధంగా అయితే మాత్రం ఈ CSM-03 వెహికల్స్ అయితే మాత్రం రెడీ చేసినట్టుగా కూడా తెలుస్తాను. ఓకే, థ్యాంక్ యూ నరేష్.